గూగుల్ కు అడ్డు వైసీపీ ఇక మారదా? రాజకీయ వ్యూహం లేని పార్టీగా వైసీపీ రాజకీయ కక్షతో డెవలప్మెంట్ ను అడ్డుకుంటే ఎలా? గూగుల్ సంస్థకు మోకాళ్లడ్డే ప్రయత్నం. గూగుల్ సంస్థకు భూములు ఇవ్వొద్దంటూ కొందరు రైతులు కోర్టుకెళ్లారు. అలా కోర్టుకు వెళ్లిన రైతుల్లో ఒకరు చనిపోయారు. కోర్టులో కేసు వేశాక కాదు, కేసు వేసిన వారి లిస్టులో ఆల్రెడీ చనిపోయిన రైతు ఉన్నాడు. చనిపోయిన ఒక రైతు గూగుల్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ ఎలా వేయగలడు? అంటే ఏంటి అర్థం? విశాఖకు గూగుల్ సంస్థ రాకుండా చేయడం కాదా ఇది? దీని వెనుక రాజకీయ శక్తులు ఉండకుండా ఉంటాయా? నిజంగా రైతులకు అన్యాయం చేసి ఎంఎన్సీ కంపెనీకి లాభం చేకూరుస్తుంటే పోరాటం చేయడంలో తప్పేం లేదు. దానికోసం ఎంతకైనా పోరాటం చేయొచ్చు. కానీ రాజకీయ ముసుగులో ఒక భారీ పెట్టుబడిని అడ్డుకోవడం రాష్ట్రానికే మంచిది కాదు. విశాఖకు గూగుల్ సంస్థ రావడం నిజంగా ఆనందించదగ్గ విషయం అంటూనే గూగుల్ వల్ల జరిగే లాభం ఏంటని ప్రశ్నిస్తుంది వైసీపీ. దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్నది పట్టించుకోనక్కర్లేదు.